ఆయన హిందువులు. నేను తర్వాత నన్నేం ప్రెషర్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నాకే సపోర్ట్ చేశాడు. తను కూడా ఇటు మారాడు. కానీ ఏంటంటే ఒక 4 సంవత్సరాల ముందు నాకు 3 పిల్లలు. ఏ విషయంలో దేవుడు నాకు లోడ్ చేయలే. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి వారం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వారం రోజులు నేను దేవుడిని తలుచుకోవటం బానేసి. ఎందుకంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. చర్చికి వెళ్తున్నావు, పక్క బీడీ తాగుతున్నావు, నీ వల్లే కదా దేవుడి నామానికి చెడ్డ పేరు. చర్చికి పోయి ఎవరన్నా కళ్ళు తాగొచ్చా, బీడీ తాగొచ్చా? తప్పు కదా. అలవాటు అయిపోతే నరకం లేచి ఉంటది. అదే మరి ఆయన తాగుతున్నాడు, తప్పు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, అట్లాంటి పని చేయకూడదు, మానేసేయి. దేవుడు మొత్తుతాడు, మారాలి, మనమే మాదిరికరంగా ఉండాలి. దేవుడు నిన్ను మార్చును గాక. 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడని నువ్వు ఇక్కడ నమ్ముకోవాలి. యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ మనసు మార్చుకోవాలి. ఆయనే రాజు, ఆయనే ప్రభు. ఆయన నమ్ముకుంటేనే మనకు స్వర్గం. తెలుసుకుండా చదువుకోండి, బాగుంది. దేవుడు నిన్ను దీవించును గాక, నీ వ్యాపారాన్ని దీవించును గాక. మెయిన్ సరేనమ్మా, అయితే థ్యాంక్ యూ. ఏమైందండి? చాలా బాధతో కూర్చొని ఉన్నారు. ఇట్లా పోతే కావాలి వెళ్ళొచ్చా? ఏం పని చేస్తుంటారు మీరు? ఓకే. ఇక్కడ పొలాలు ఏమాత్రం రేటు ఉంటాయి? అంటే మాగాడ ఎట్లుంటుంది, మెట్ట ఎట్లుంటుంది? 6 లక్షలు. రోడ్డు అమ్మడి దొరుకుతాయా? ఇంత లోపలికి. మెట్ట అయితే రిజిస్ట్రేషన్ ల్యాండేనా, అసైన్మెంటా? ఇప్పుడు అసలు అసైన్మెంట్ లేదుగా. అంటే ఇప్పుడైతే మొన్న జగన్ గారు మార్చారు కదా. ఓకే 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 ఓకే. మీరేమన్నా చదువుకున్నారా? పర్లేదు, ఎంతైనా తెలుగు చదువుతారు కదా, చదువుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. మేము అదేలే చూస్తున్నాము, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాంలే. దేవుడి మాట చూసుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంది. అది చదువుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. మాది హైదరాబాద్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కాదు, మంచి పోతు పిల్లలు ఏమన్నా దొరుకుతాయా మీ ఊర్లో? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నడిచి వచ్చారు ఏంది? కనీసం బండి అన్న వేసుకొని రాక. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? చదువుకున్నారు ఇద్దరు? 5. చదువుకో. మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన సర్వలోక రక్షకుడు, ఆయనే సర్వాంతర్యామి. ఆయన నమ్ముకుంటే మనకు మోక్షం ఉంది. లేదంటే చనిపోయిన రోజు మన వాళ్ళు ఎవ్వరు రారు, మనం ఒక్కరమే వెళ్ళాలి. పరమాత్ముడి దగ్గరికి చేరాలి మన ఆత్మ. చదువుకొని మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఏం పెద్దాయనా, చెప్పులు లేకుండా నడు రోడ్డు మీద ఉప్పు వేసి తోముతున్నావుగా పళ్ళు. రాదు. ఇప్పుడు వినపడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందా? దగ్గరికి వస్తే వస్తుంది కానీ దూరం వినరాదు. సరేలే, ఇగో దేవుడి మాటలో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలయ్యి. సరేనా? యేసుక్రీస్తు సర్వమానవాళికి దేవుడు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఆయన నమ్ముకో. చనిపోయిన తర్వాత కూడా నీకు స్వర్గం ఉంటది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రజలారా, మీరు గమనించండి. అబ్బా, సువార్త ఎలా చెప్పాలో నాకు తెలియదు, అయినా ఒకవేళ చెప్పిన వాళ్ళు కనుక దేవుడు నమ్ముకున్నట్టు వాళ్ళకి బాప్తిసం ఎవరు ఇవ్వాలి, ఇదంతా మనకెందుకులే రిస్క్, ఇదంతా పాస్టర్స్ పనిలే అని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టే. మనకి చెప్పడానికి అంతగా మాటలు రాకపోయి ఉండొచ్చు, మనకి బాప్తిసం ఇచ్చే అధికారం లేకపోయి ఉండొచ్చు. బాప్తిసం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇచ్చేవాళ్ళతో ఇప్పిస్తాడు ప్రభు. ఓన్లీ సువార్తను ప్రకటించడమే మన పని. బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను
పంపెను. మనకి వాక్చాతుర్యం లేకపోయినా కూడా సువార్తని ప్రకటించడానికే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని పంపాడు ఆయన. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తుపట్టాలి. ఓకే, పౌలు గారు అదే చెప్తున్నారు, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు నన్ను ఆయన పంపెను అనుంది. అందుకని ఇంకా మనమన్నా ఎంతో అంత చదువుకున్నాం. యేసుప్రభు వారి శిష్యులైతే పామరులు, జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు, చదువులేని మొరటు వాళ్ళే అంతగా సువార్తను ప్రకటిస్తే ఎంతో కొంత చదువుకున్నాం. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ ఉంది, మనం ఎందుకు సువార్తను ప్రకటించలేము? అన్ని రకరకాల టాలెంట్లు అన్నిటి మీద చూపిస్తూ ఉంటాం. సువార్త చెప్పడానికి ఆ టాలెంట్ని ఎందుకు వినియోగించకూడదు? దయచేసి మీరందరూ సువార్తను చెప్పండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇట్రాండి తమ్ముళ్ళు, ఒకసారి అందరు ఇట్రాండి. ఏమనలే, ఇట్రాండి. తమ్ముడు అదేం పెట్టది? రా తమ్ముడు, ఏమనను కానీ. అరే మీకు ఈ వయసులోనే మనిషికో ఫోన్ ఉన్నట్టుందే. చదువుకుంటారు తమ్ముడు, ఇట్లా దగ్గర ఏమన్నా అది చూద్దాం. ఇట్రా తమ్ముడు, దాని కాళ్ళు అవి అంత పొడుగున్నాయి. అబ్బా, దాని ఏం పెట్ట తమ్ముడు, ఒకసారి చూపి తమ్ముడు. ఇట్రా దగ్గర, ముక్కు పొడిచిద్దేమో. వామో, ముక్కు ఏంటి అంత పొడవు ఉంది తమ్ముడు. దాని కాళ్ళు అయ్యి ఏం పెట్ట? దీని పెట్ట దీని పేరు ఏం పేరు? గేటు ఉల్లంగి. చూసారండి అసలు ఎంత అందంగా ఉందో. వామ్మో, కళ్ళు పొడిచినా పొడుస్తుంది. ఇది చాలా ఉందండి. ముక్కు దగ్గర 3 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉందండి. అసలు దాని కాళ్ళు చూడండి, 1 ఫీట్ పైనే ఉన్నాయి. ఇదంతా దాని కాళ్ళు. చాలా బాగుంది తమ్ముడు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తా? కూసుకుంటారా? చాక్కుంటారా? మీరు చదువుకుంటున్నారా తమ్ముడు? చదువుకుంటున్నారా? పాపం వదిలేయచ్చు కదా. ఇలాంటి పక్షులు మన దగ్గర ఎక్కడ దొరకవు, చాలా అరుదు. వీటిని మనం చంపకూడదు. ఇంట్లోనే చాక్కుంటారా? సరే, పెంచుకో, కానీ దీన్ని చంపబాకండి. ఒకవేళ కోస్తే ఎంత అవుతుంది? 1 నిమిషం. దాన్ని కోస్తే ఎంత? 150 గ్రాములు ఎంత అవుతుంది? సరేనా? మీరు చదువుకుంటున్నారా? 1 నిమిషం ఆగు. ఏం చదువుకుంటున్నావు? ఇదేంటి సంకలది? కార్డ్ బాలా? ఒకసారిది. దేనైనా కొడతావు దాంతో? ఏదైనా పడిపోద్దా? అంత గురి ఉంది. ఎంతమంది మీరు అన్నదమ్ముళ్ళు? ఏం చదువుకుంటున్నావు నువ్వు? తెలుగా, ఇంగ్లీషా? తెలుగు చదువుతావుగా? ఇవి దేవుడు మాటలు. మంచిగా చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. తెలుసా నీకు? యేసుక్రీస్తు తెలుసా? తమ్ముడు, మంచిగా చదువుకో. నీ జీవితం బాగు చేస్తాడు దేవుడు. నిన్ను మంచి ప్రయోజకునిగా మారుస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఏం పెద్దాయనా, ఏం మునిగాల మీద కూర్చున్నావు? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికి లేదు. మరీ ఊరకనే కూర్చున్నావా? ఓకే. చదువుకున్నావన్నా? ఇదిగో పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మాటలు మంచి మాటలు. ఆయన మంచి దేవుడు. యేసుక్రీస్తు కులానికి, ఒక మతానికి దేవుడు కాదు. ప్రతి మానవాళికి ఆయనే దేవుడు. ఆయన నమ్ముకుంటే మనకు స్వర్గం ఉంది చనిపోయిన తర్వాత, లేదంటే భయంకరమైన నరకం కూడా ఉంది. ఇదిగో పెద్దాయన, చదివించుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఇదిగో నువ్వు మెడలో కట్టించుకున్న తాయితుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. అవి కూడా మనిషే కట్టాడు. మనం దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడిని నమ్ముకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు పోతే మంచిదన్న, మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అన్న. ప్రియ క్రైస్తవ జనాంగమా, చాలామంది ఈ లోకంలో తగిన బిజినెస్లు, వ్యాపారాలు అన్నీ చేసి నష్టపోతూ ఉంటారు. కొన్ని చెడు వ్యసనాలకు బానిసలైపోయి బాగా శ్రమ పడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇప్పుడు మనం కీడు చేయట్లేదు, మేలే చేస్తున్నాం. క్రీస్తు పనిలో మేలు చేస్తున్నాం.
ఇది శ్రమే, కానీ తప్పదు. అయినా ఇదే మంచిది, ఇది పరలోకానికి మనల్ని చేర్చింది. అట్లని దేవుని పని చేయకుండా ఏ కీడో చేసి శ్రమల పాలవటం నాకు ఇష్టం లేదు. అందుకని మీరు కూడా కీడు చేసి శ్రమను అనుభవించడం కంటే మేలు చేసి మీరు కూడా శ్రమను అనుభవించండి. ఎందుకంటే ప్రభువే ఈ లోకంలో శ్రమను అనుభవించారు. మనం ఎంతండి మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని కావాలనే రోడ్డు దించుదామని అట్లా వచ్చాం. బాగున్నారా? గుర్తుపట్టారా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సరే, మరి ఏం పని చేస్తుంటారు? దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. దేవుడు నేను దీవించును గాక. బ్రదర్, ఇటు ఏ ఊరు వెళ్ళిద్దండి? ఇటు ఏ ఊరు వెళ్ళిద్ది? అన్నారం. ఇటు ఇటు గట్టుపల్లి కావాలి. మంచిది బ్రదర్. ఇదిగో మంచి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియ క్రైస్తవులారా, కొంతమంది అనుకుంటా ఉంటారు, అబ్బా మనకి సువార్త చెప్పడం రాదు. సరే, ఒకవేళ ఏదో ప్రయత్నం చేసి చెప్పినా కూడా కొంతమంది మనల్ని ద్వేషిస్తారు, కొంతమంది దూషిస్తారు, అవసరమైతే కొంతమంది కొడతారు, తిడతారు అని మనలో మనం ఒక గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని సువార్తను చెప్పకుండా ఆగిపోతూ ఉంటాం. అది చాలా తప్పు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం పూర్తిగా చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకము మనల్ని ద్వేషించే కంటే ముందే యేసు ప్రభు వారినే ద్వేషిస్తారు, దూషిస్తారు. అది మనకు ముందే తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్నాము అంటేనే ఇది ఒక చిన్న చూపు. అంటే మనకన్నా కొద్దిగా వాల్యూ ఉంది, కానీ దేవుడికి అసలు లేనట్టుగా చూస్తారు. అందుకని ప్రభు వారు చెప్తున్నారు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ఎవరో ద్వేషిస్తారు, ఎవరో దూషిస్తారు అని నువ్వు దేవుని పని ఆపొద్దు. దయచేసి సువార్తను ప్రకటించండి. నేను సువార్తకున్నే కనుక సువార్త మాటలే చెప్తాను, ఇంక వేరే చెప్పను. ఈ లోకంలో అన్నిటికంటే వాల్యూ కలిగింది ఏంటి, అన్నిటికంటే విలువ ఉండేది ఏంటి అంటే ఒక సువార్త మాత్రమే. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కంటే కూడా ఉన్నతమైన పదవి. ఈ జాబ్ మీరు కూడా చేయాలి అంటే సువార్తను స్టార్ట్ చేయండి. అప్పుడు మీరే చూస్తారు బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏం పెద్ద ఆయన, ఏంటి దిగాలుగా వస్తున్నావు, నాకెందుకులే అన్నట్టుగా? ఏ ఊరు మీది? ఓకే. ఏంటి పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? ఎన్ని ఎకరాలు ఉంది? అది వాసుదేవరెడ్డి అని అయింది. ఇక్కడ ఎకరా ఏమాత్రం ఉంటది? ఇక్కడ ఎకరా 20 తక్కువ లేదు. 20 లక్షలు సెటిల్మెంటేనా? నీళ్లు బాగా పడతాయా? నీళ్లు బోర్లు తక్కువే, కాలం నీళ్లు ఎక్కువ వస్తాయి కదా. మరి ఇగో ఇవన్నీ వరి పంట లాగుందిగా, మరి వరి అంటే నీళ్లు లేని పండదుగా? నీళ్ళు అంటే కాలం నీళ్ళు వస్తాయి. కాలువ? ఈ కాలువ సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఓ, కావాలకు కూడా వెళ్తాయి. నీ పేరేంటి పెద్ద ఆయన? పేరు వెంకయ్య. ఓకే. ఇగో ఇవి చదువుకున్నారా ఏమన్నా? అది ఇంటి దగ్గర చదివించుకోండి పిల్లలతోటి. అవి యేసుక్రీస్తు దేవుడి మాటలు. అవి మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన సర్వమాన్య వాళ్ళ కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు, కానీ ఎవరు 3వ రోజున తిరిగి లేచిన దేవుడు లేడు. ఆయన ఒక్కడే సజీవుడు. అందరు ఇంకా జీవ సమాధి, అసమాధి సమాధి అని కూలిపోయారు. ఆయన మళ్ళా రానై ఉన్నాడు. అందుకని మనం ఆయన నమ్ముకుంటే మోక్షానికి చేరతాం. ఆయన నిజమైన లోకరక్షకుడు. ఆయన రక్తంలోనే ప్రతి పాపము కడగబడుతుంది. ఇంక వేరే ఏ రక్తం, ఏ కోళ్ళు మేకలు కోసుకొని మనం ఏదో దేవుడి పేరు చెప్పుకొని తింటాం తప్ప ఏం ఉపయోగం లేదు. మన పాపాలు పోవాలి అంటే యేసుప్రభుని నమ్మాలి. తెలుసుకుంటే బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పెద్ద ఆయన. నా ఇటే ఊరు పోద్దన్నా? ఈ అన్నవరానికి ఇన్ని రోడ్లు ఉన్నాయా? ఇటు ఒకటి, అటు ఒకటి, అటు ఒకటి, 5-6 రోడ్లు ఉన్నట్టున్నాయి. లేదు, అది కోరి మీద పాత రోడ్డు, ఇది మామూలు రోడ్డు.
ఓకే ఓకే, మీది ఊరేనా? ఏంటి సార్ వీడియో తీస్తున్నారు ఏంటి? చదువుకోండి దేవుడు మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. థ్యాంక్ యూ. మంచిది, గాడ్ బ్లెస్ యూ. చదవండి, బాగుంటది. ప్రియ క్రైస్తవులారా, చాలా మంది యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు అంత అవమానపరుస్తారు మనల్ని కూడా అంటే, వాళ్ళకి దేవుని యొక్క రుచి తెలియదు. ఆయనను వాళ్ళు చూడలేదు, ఆయనను వినలేదు, ఆయనను నమ్మలేదు, ఆయనను అసలు ఎరుగలేదు ఎవరు. మనకి తెలుసు, మనం ఆయన రుచి చూసాం, ఆయన మనలో ఉంటాడు. మీరు వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో నుండును. ఇప్పుడు మనకి టక్కున రావాల్సిన వాక్యం ఏంటంటే, లోకములో ఉండే వాటి కంటే మనలో ఉండేవాడు గొప్పవాడు. ఆయన మనలోనే ఉన్నాడు. కాబట్టి మనం లోకాన్ని జయించాలి, ప్రభు జయించినట్లుగానే. వాళ్ళేదో తిట్టుకుంటారు, కొనుక్కుంటారు, సనుక్కుంటారు. మనకేంటి? మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. మనం వాళ్ళకి సువార్తను చెప్పాలి. వాళ్ళు ద్వేషిస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆయన వాళ్ళలో లేడు, ఆయన మనకు తెలుసు, ఆయన మనలో ఉన్నాడు. అందుకని మనం సువార్తను ప్రకటించాలి. థ్యాంక్ యూ. ఏమండి, పెట్రోల్ అయిపోయిందా? ఏమైంది? పంచర్ పడిందా? ఓహో, మీదేనా వడ్లు ఇవన్నీ? రోడ్డు మీద పోసుకున్నారు, మరి రెంట్ కడుతున్నారు గవర్నమెంట్కి? ఓకే ఓకే. ఎంత ఉందండి రేట్ ఇప్పుడు బస్తా? బస్తా వచ్చేసి 1700 చిల్లర. పర్లేదా రేటు? కొంచెం తక్కువే. సరే, పంట కూడా వర్షం వల్ల కొంచెం తగ్గింది. పోయినసారి 45-50 దాకా అయినా, ఇప్పుడు 35-36. ఓకే. ఏంటి క్వాలిటీ? ఏంటి క్వాలిటీ వచ్చేసి షుగర్లెస్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా? షుగర్ ఉన్న వాళ్ళకి కోసమే నన్ను అంటారు ప్రత్యేకించి. ఓకే ఓకే. కానీ మనం కూడా తినొచ్చు. ఎక్కడికి పంపిస్తారు అవి? ఇవి మిల్లులకి. ఓకే ఓకే. అంటే మీరు ఒక బ్రోకర్కి ఇచ్చేస్తారు, దళారికి. వాళ్ళు ఏమన్నా చేసుకుని మీకైతే ఇక్కడే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. మాకు 15 రోజులు 20 రోజులు నమ్మకస్తులు మన ఊళ్ళో లోకల్ ఓకే ఓకే, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. మంచిదండి. ఇగో దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి నమ్మకస్తుడైన దేవుడు. ఆయన్నే మనం నమ్మాలి. ఆయన నమ్మితే మనం స్వర్గానికి వెళతాం. చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ దేవుళ్ళు దేవతలని, నిజమైన లోకరక్షకుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. మనం చనిపోయినప్పుడు మన భార్య, పిల్లలు, మన ఒడ్లు, మన పొలాలు ఏమి రావు, మనం మాత్రమే వెళ్ళిపోవాలి. కానీ వెళ్తే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మంచి దేవుడు. మన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి మళ్ళీ 3 రోజులు లేచాడు. ఇంకెవరూ తిరిగి లేవలేదు. ఆయన మృత్యుంజయుడు. తెలుసుకుని బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ధాన్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఏంటి మీరు డ్రైవరా క్లీనరా? డ్రైవర్ కాదా? ఎందుకని డ్రైవర్ కాలేదు? అసలు డ్రైవింగ్ రాదా నీకు? అస్సలు నిజం చెప్పు. మరి డ్రైవర్ ఎవరు? ఓకే ఓకే ఓకే, మంచిది. ఏమన్నా చదువుకున్నావా? చదివించుకోండి. మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. తెలుసా నీకు యేసుక్రీస్తు? ఓకే. మీరేంటి ముస్లిమా? ఓకే, చదువుకోండి. అది ఖురాన్లో కూడా ఉంది కదా, ఈసా అలైహిస్ సలాం, యేసు మసీహ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రియ క్రైస్తవులారా, చాలామంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో, కొంతమంది పాస్టర్స్ కూడా ఓన్లీ ఆ చర్చికి వచ్చే విశ్వాసులనే ప్రేమిస్తారు, ఓన్లీ వాళ్ళ కుటుంబాన్నే ప్రేమిస్తారు. చాలామంది విశ్వాసులు కూడా ఆ చర్చికి వచ్చే వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు, వేరే లోకస్తులతో ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకంటే వీళ్ళు కూడా లోకంలో కలిసిపోతారు అన్న భయం. అలా కాకుండా అందరితోటి మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తే, మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి దేవుని సువార్తను చెప్పొచ్చు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని మనం ప్రేమించాలి. మనల్ని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళని మనం ప్రేమించి దేవుని మాటలు చెప్పాలి. అప్పుడు వాల్యూ ఉంటుంది. మనల్ని ప్రేమించే వారితోటే మనం మాట్లాడి, మనల్ని ప్రేమించే వారింటికి వెళ్ళే మనం భోజనం చేసి, మనల్ని ప్రేమించే వారికే ఎన్ని సువార్తలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని బోధించినా ఏం ఉపయోగం? మనం వేరే వాళ్ళని ప్రేమించి సువార్తను చెప్పాలి. తెలుసుకోండి. థ్యాంక్ యూ.
ఏం పెద్దాయనా వడ్లు ఇస్తావా? ఎంత ఎంత అంట బస్తా? ఎంత రేటు? 18,000. ఇదిగో మీ తాతయ్యకి ఇచ్చేది. పెద్దాయనా అవి దేవుడు మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చదువుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మేకపోతే ఏమన్నా ఉందా ఇచ్చేది? ఇదిగో ఒక్క నిమిషం. అంత హుషారుగా పరిగెత్తున్నావేంటి? మనిషి ఆగుంటే ఆ బీడీలు తాగితే క్యాన్సర్ వస్తుంది, ఏమో ఉపయోగం చెప్పు. మంచి బొట్టు పెట్టావు మంచి భక్తుడిలాగా, అదేమో పేరుకి ఏమో బీడీ తాగుతున్నావు. పేరు నీ మనిషి బాగానే ఉన్నావు, ఆ బీడీ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది కదా. మన మనుషులు అయి ఉండి ఎదవ అలవాటు ఎందుకు చేసుకోవాలి? మన మనుషులాగే ఉంచుకోవాలి, సరేనా? నీ లోపల దేవుడు ఉంటాడు, ఆయన పాడు చేస్తున్నావు ఆ బీడీ తాగి, నీకేమో క్యాన్సర్ తెచ్చుకుంటున్నావు. మన హృదయమే దేవుడు గుడి. ఇది యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట్లాడితే చదువుకో. నీకే నువ్వు బీడీ మానలేవు, దేవుడు నిన్ను మానిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ వచ్చేది ఏ ఊరన్నా? దాని తర్వాత మంచిదన్నా, దేవుడు మాటలు చదువుకోండి, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రజలారా, మీరు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకిష్టం వచ్చినవన్నీ మనం చేస్తాం. మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన పని ఖచ్చితంగా మనం చేస్తాం. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞలని ఎందుకు పాటించలేకపోతున్నాం? దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. దేవుడు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా లాగి రక్షించడని చెప్పాడు. మీరెందుకు ఆయన ఆజ్ఞలను పాటించలేకపోతున్నారు? మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదా? మీరు దేవుణ్ణి ఇష్టపడట్లేదా? ఒకవేళ ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మీరు గైకొంటారు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే మీరు ఆయన ఆజ్ఞల్ని గైకొనట్లేదు అంటే మీరు ఆయన ప్రేమించట్లేదనే అర్థం కదా. మరి ఎందుకు వేషధారులాగా ఉన్నారా? ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా, ఎందుకు మీరు పాటించట్లేదు? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. థ్యాంక్ యూ. కాదయా, కళ్ళు తాగిన సాలదనా మళ్ళా రైలు పొగ ఊదినట్టు ఊతున్నావు? ఎందుకు ఊరగా గుండెపాటు చేసుకోవటం? క్యాన్సర్ వస్తుందా? బీడీలు మానేయిపోయావా? ఇదిగో ఎట్లా మానేస్తావంటే మనమే మానేయాలి. భార్య పిల్లలు ఉన్నారా? వాళ్ళు అన్యాయం చేసి చచ్చిపోతావు నువ్వు. క్యాన్సర్ వస్తే హాస్పిటల్కి పెట్టాలి నీ డబ్బులన్నీ. మానేయి. ఇగో ఇవన్నీ దేవుడు మాటలన్నా చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట్లాడుంటే చదువుకోండి, జీవితాలు మారుతాయి. నువ్వు కూడా చదువుకో. యేసు ప్రభు మంచి దేవుడు. ఏంటి చర్చిగా నువ్వు వెళ్తున్నావా? నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు కొద్దిగా సిగ్గుండాలి కదా. చర్చికి వెళ్తున్నావు, పక్క బీడీ తాగుతున్నావు, నీ వల్లే కదా దేవుడు నామని చెడ్డ పేరు. చర్చికి పోయి ఎవరన్నా కళ్ళు తాగొచ్చా? బీడీ తాగొచ్చా? తప్పు కదా. అలవాటు అయిపోతే నరకం లేచి ఉంటది. అదే మరి ఆయన తాగుతున్నాడు, తప్పు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, అట్లాంటి పని చేయకూడదు, మానేసేయి. దేవుడు మొత్తుతాడు. మారాలి, మనమే మాదిరికరంగా ఉండాలి. దేవుడు నిన్ను మార్చును గాక. ఏం పెద్దాయనా, మంచి స్టైల్ గా ఎమ్మెల్యే పంచి కట్టావు, తెల్ల చొక్కా వేసావు, పైన కండ వేసావు, జోబులో నుంచి బీడీ ముక్క తీసావు. ఏం ఉపయోగం? ఆ బీడీ తాగితే క్యాన్సర్ రాదా? మానేయాలిగా. నిన్ను నమ్ముకొని భార్య పిల్లలు ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? మాడోళ్ళు చచ్చిపోయి ముగ్గురు పిల్లకాయలు, మనమళ్ళ మన సంతానం కూడా రాజకీయం కూడా చేసిన, ఓటుకు 10,000 పంచిన, అన్ని అయ్యా వాడి ఓడినా. తమాష కాదు, అబద్ధం చెప్పను నేను. చేసిన అన్ని పనులు చేసిన, అన్ని పనులు చేసావు. మీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? బీడీ తాగేది నేర్చుకోవాలా? క్యాన్సర్ వస్తే ఆస్తులు అమ్ముకున్నా సరిపోతాయా? అది మానలేకుండా. ఎందుకు మానలేవు? నువ్వు మానతావు. నీకు ఒక మంచి మార్గం ఉంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీ జీవితం బాగుపడిద్ది. చదువుకో, అవన్నీ దేవుడు మాటలు. మనిషి చచ్చిపోయింది, కోట్లు సంపాదించింది ఆ మనిషి. తమాష కాదు, 40 ఏళ్ళు చేస్తున్నారు. మధురపాడు రాజపాలక మన పేరు.
సరే, దేవుడు చాలా మంచి దేవుడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, లోకాన్నే ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో మనం ఉన్నాం, మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. మనమే మారాలి. మన హృదయం దేవుని ఆలయం. మనం పెళ్లిళ్ళు చేసినాను మొత్తానికి మనవరు మన వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. పొలం కొన్నాను ఒక 6 ఎకరాలు, రూపాయలు లేదు నా కాడ. మంచి వ్యాపారం చేసిండు. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దాంట్లో, నీ అకౌంట్ లో? నా కాడ 5 రూపాయలు. మరి ఏమి ఇన్ని చేసి ఏమైపోయినాయి? రాజకీయం అన్నా, ఓటుకి 10,000 పంచానన్నా, ఇచ్చిన డబ్బులు పంచేటివే, మనం ఉంచుకోకూడదు, తప్పది. ఓకే, సరే, మంచిది. నాకు రూపాయి ఇచ్చి నువ్వు రూపాయి 10 మందికి పెట్టాలి. ఓకే, మంచిది. ఆ బీడీలు మానేసి దేవుడిని నమ్ముకు, ప్రశాంతంగా ఉంటది. మనం ఈ రోజు చనిపోయామంటే రేపటికి 2. ఈ ఆయిల్ వచ్చిన ఈ కాలాల్లో అడుగు పెట్టలేక. సరే, మనం ఈ రోజు చనిపోయామంటే రేపటికి 2. మనతో పాటు ఎవరు రారు. మనం చనిపోయిన తర్వాత 2. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడిని ఇక్కడ నమ్ముకోవాలి. సరేనా? తెలుసుకో. దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా, ఇది ఏ ఊరన్నా? దాని తర్వాత అటు. ఓకే, మంచిదన్నా. ఇక దేవుడి మాట చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. యావరేజ్గా ప్రతిరోజు 3 లక్షల మంది పుడుతున్నారు. యావరేజ్గా 1,65,000 మంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 3 కోట్ల మంది పెరుగుతున్నారు అంటే వీళ్ళందరికీ సువార్త చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీరంతా ఏ లెక్కలో ఉన్నారు? 800 కోట్ల మంది ప్రజల్లో ఉన్నారా? అంటే పిలువబడిన వారి లిస్టులో ఉన్నారా? లేదంటే ప్రభు ఎన్నుకోబడినట్లు ఏర్పరచబడిన వారి లిస్టులో ఉన్నారా? వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మీరు పిలువబడిన వారి లెక్కలో ఉంటే పడిపోయినట్లే. మీరు ఏర్పరచబడిన వారి లెక్కలో ఉండాలి. ఇప్పుడు చూడండి, మన దేశానికి ఎంతోమంది మిషనరీస్ వచ్చారు. వాళ్ళు లేకపోతే ఈ రోజున క్రైస్తవమే లేదు, వాళ్ళు లేకపోతే అసలు భక్తే లేదు. వారు లేకపోతే నిజమైన దేవుడు యేసుక్రీస్తు మనకు తెలియదు. వారు ఏర్పరచబడిన వారు. మరి పిలువబడిన వారు ఎవరు? అందరూ తెలుసుకున్నవాళ్ళు. అందుకని మనం పిలువబడిన వారి లెక్కలో ఉండకూడదు, ఏర్పరచబడిన వారి లెక్కలో ఉండాలి. అప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకత, మనకంటూ ఒక కసి, ఒక సామర్థ్యం అన్నీ ఉండాలి ప్రభువులో. మనం ఏర్పరచబడిన లెక్కలో ఉండాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేడం, ఈ ఉలవపాడు వెళ్ళాలంటే ఎట్లా అండి? ఉలవపాడు ఓకే, మంచిది మేడం. దేవుడు మాట్లాడండి, చదువుకోండి. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దాయనా, నీదేనా షాపు? నీదేనా? మరి నువ్వు ఏడెందుకు పడుకున్నావు? అవి నీయేనా? మరి వేరే వాళ్ళ అంటావు? ఓకే ఓకే, మంచి ఆకులు పరిచి చల్లగా నిద్రపోతున్నావు. మరి వచ్చేవాళ్ళు ఎలా కొంటారు నువ్వు పడుకుంటే? ఏంటి నోట్లో ఏం వేసుకున్నావు? పొగాకు పొడా? పొగాకు తప్పు కదా, క్యాన్సర్ వస్తుంది. పొగాకు తింటే ఏమొస్తుంది చెప్పు? వేసుకోకూడదు, తప్పది. ఇప్పుడు చూడు, కుక్కలు పందులు ఉంటాయి, అవి కనీసం అవసరం అయితే పెంట అయినా తింటది కానీ పొగాకు తింటదా? మరి నువ్వు అంతకంటే దారుణమా? పారేసేయి, వద్దు, మంచిది కాదు. వాటి వల్ల నీకేం ఉపయోగం లేదు. చదువుకున్నావు ఏమన్నా? అయ్యో, దేవుడు మాటలో మంచిగా చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నిన్ను బాగు చేయగలడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవించగలడు. వాటికి పోతున్నావు ఎట్లా బడి కావాలి, మంచిగా చదువుకో, నీకు వచ్చు కాబట్టి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా మోక్షానికి వెళ్తాం. సరేనా? ఆయనలోనే మనకి రక్షణ ఉంది. రక్షణ లేకుండా నువ్వు ఈడబడుకున్నా, పుచ్చకాయలు అమ్మినా, నువ్వు ఎంత కోటీశ్వరుడైనా వ్యర్థమే. సరేనా? పొగాక వేసుకోబాకు. దేవుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. తమ్ముడు తెలుగు వాళ్ళ హిందీ వల్ల మీరు ఏం చదువుకోవట్లేదా? బండి పెట్టుకున్నా?
మరి బండి ఎవరిదే? మీ నాన్నగారు నడిపిస్తారా మీరేనా? నువ్వు ఒక్కడవే నడిపిస్తావా? ఓకే, మంచిది. బిజినెస్ బాగా జరుగుతుందా? 2 రోజులు అవుతుందా? ఓకే, మంచిది. ఏం చదువుకున్నావు? ఏంటి డిగ్రీలో? వెరీ గుడ్. మంచి దేవుడు మాటలు చదువుకో తమ్ముడు. యేసుక్రీస్తు మంచి దేవుడు. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. చర్చికి వెళ్తున్నావా? బాప్టిజం తీసుకున్నావా? తీసుకోవాలి తమ్ముడు, తీసుకో, సరేనా? అది యూట్యూబ్లో కొట్టు, గాడ్స్ వే మిషన్ అనే పేరు, నీకు మొత్తం వస్తాయి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. కొంతమంది క్రైస్తవుల వలన దేవుని నామానికే చెడ్డ పేరు. అబ్బా, కొంతమంది క్రైస్తవులను విలేజెస్లో చూస్తే ఎంత కోపం వస్తుందో. ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడులే కాబట్టి వాళ్ళకి సరిపోయింది. దేవుడు కనుక ఒకవేళ పాత నిబంధనలో ఉన్నట్టుగా ఉంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు చేసే అన్ని కార్యాలు కూడా నీచమైన కార్యాలు, అన్ని అబద్ధాలు, బూతులు. అదొక టైపు జీవితం అనమాట వాళ్ళది. వాళ్లే సిగరెట్లు తాగుతారు, వాళ్లే మందు తాగుతారు, వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్లే బూతులు మాట్లాడతారు. ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక మాట్లాడటం ఏంటో తెలియదు. అందుకే ఇలాంటి క్రైస్తవులను బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యన దూషింపబడుచున్నది. కరెక్టే, దేవుడు చూస్తున్నాడు, ఒక్కసారి మొత్తుతాడు. మన క్రైస్తవులే సరిగ్గా లేరు. అందరం కలిసికట్టుగా ఉంటే, మంచి ప్రవర్తనతో ఉంటే సమాజాన్ని చాలా ఈజీగా సత్య మార్గంలోకి నడిపించవచ్చు. మనమే ఎందుకు సత్య మార్గంలోకి వేరే వాళ్ళని నడిపించకూడదు? ఈరోజే ఎందుకు దానికి పునాది వేయకూడదు? మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఏంటమ్మా, బాటిల్ 100 రూపాయలా? కొబ్బరి నీళ్ళు 100 రూపాయలా? బాటిలే 100. మరి కొబ్బరి నీళ్ళు కాదమ్మా. బాటిల్ 100 అంటే ఏంటి? మరి కొబ్బరి నీళ్ళు బాటిల్ 100 అని రాయాలి కదా అక్కడ. ఆ బీడీలు ఎందుకని ఓపెన్ గా అమ్ముతున్నారు? ఒక్కోటి కొనుక్కుంటారా? ఒకటెంత బీడీ? ₹1 అయిందా? మేము చిన్నప్పుడు 5 పైసలు ఉండేది. మంచిదమ్మా, ఇది ఒకసారి. ఇవే దేవుడి మాటలు చదువుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఏమయ్యా, మంచి రంది లేకుండా కూర్చున్నారు. ఇవేంటి, ఎక్కడ ఇవి? పొలంలో మీ తోటలో కొనుక్కొచ్చింది? మారుబేరమేనా? మరి మారుబేరం అయితే పాపం లాభం వచ్చిద్దా మీకు? ఎండాకాలం అంటే ఇప్పుడే స్టార్ట్ అయిందిలే, నిదానంగా అయితే వచ్చిద్దేమో కదా. కేజీ ఏమాత్రం అమ్ముతున్నారు? కాయలు ఏమాత్రం? 30. ఓకే. బా, బీడీ కంపు కొడుతుందా? అంతలా ఉంది తాగేవా? కాదు పెద్దాయన, బీడీ తాగటం వల్ల క్యాన్సర్ వస్తే ఎన్ని పుచ్చకాయలు అమ్మితే మనం వెళ్తాం హాస్పిటల్కి నుంచి బయటికి? మానాలి, అలవాటు అయితే ఎట్లా? ఇదిగో నీకై నువ్వు మానలేవు, కానీ ఇగో మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకోండి, నీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను విడిపిస్తాడు. మాట్లాడుకో. నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కానీ ఇదైతే మాత్రం సత్యం. నేను కూడా హిందువునే. ఫస్ట్ అంతా నేను మీలాగే అన్ని చేశాను. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత అన్ని మానేశాను. అందుకని మీరు కూడా చదువుకొని మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. అన్నా చదువుకో, అది బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది క్రైస్తవులు నామకార్థంగా ఉండిపోతున్నారు. దేవుడి నామానికి అవమానం తీసుకొస్తున్నారు. మీకు సరిగ్గా బుద్ధి కలిగి నడుచుకోవడం తెలియట్లేదు. కావాలని కొంతమంది అహంకారంతో విర్రవీగిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుడు ఓపిక పట్టేంత వరకు ఓపిక పడతాడు, ఆ తర్వాత మొత్తుతాడు. నా జీవితాన్ని ఒకసారి మొత్తాడు, నేను తెలుసుకొని మేలుకున్నాను. దయచేసి మిమ్మల్ని మొత్తకు ముందే మీరు కూడా మారండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే వాక్యం ద్వారా, 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదరు?
ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అని దేవుడే క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఆయనకి గౌరవాన్ని తీసుకొస్తున్నారా, గౌరవాన్ని పోగొడుతున్నారా? ఆయనకి అవమానాన్ని తీసుకొస్తున్నారా, నమ్మకత్వాన్ని తీసుకొస్తున్నారా? మీరు అబద్ధాన్ని ప్రేమిస్తున్నారా, సత్యమైన దాన్ని ప్రేమిస్తున్నారా? మీరు ఈరోజు మారు మనసు పొందుతున్నారా, రేపు మారు మనసు పొందుతున్నారా? మీ జీవితాంతం నామకార్థంలోనే ఉండిపోతున్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఏం తమ్ముడు, ఎన్ని మేకలు ఉన్నాయి? ఎన్ని మేకలు ఉన్నాయి? 4 మేకలు. 4గేనా? 4టికి నువ్వు మనిషి పని కట్టుకొని వచ్చావా? ఇంటికాడ ఓన్లీ మేకలేనా, అన్న పోతులు ఉన్నాయా? మేకలు ఒకటే. ఎలా చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? మరి ఏం చేద్దామని నీ ఫ్యాషన్ ఏంటి? మామూలుగా అయితే టమోటాలకి వెళ్తాను, కూరగాయలు. ఇంకా ఈ రోజు మా మామయ్య వెళ్ళాడు. ఓకే ఓకే. అందుకని ఇక్కడ ఏ ఊరు తమ్ముడు మీది? ఇక్కడ ప్రగతి నగర్ బోర్డు ఉంది. ప్రగతి నగర్. ఓకే. ఇదిగో తమ్ముడు, మంచి మాటలు, దేవుడి మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. తెలుసా నీకు యేసుక్రీస్తు? ఆయన గురించి తెలుసుకో, నీకు చదువు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. చనిపోయిన తర్వాత స్వర్గం కూడా ఉంటుంది. యేసు ప్రభువు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయనలోనే మనకి రక్షణ ఉంది. అంతేనా? తెలుసుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఇట్లా రామాయపట్నం ఎట్లా ముందుకెళ్ళి? ఓకే, మంచిదమ్మా. దేవుడు మాటలమ్మా, చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. అమ్మటానికేనా? అమ్మటానికేనా? ఎంత కేజీ? నువ్వేనా అమ్మేది? నీదేనా షాపు? అయితే ఇట్రా నువ్వు. ఇవి దేవుడు మాటలు పాప, చదువుకో, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు. నీ వ్యాపారం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది ఫ్యూచర్. దేవుడు నిన్ను దీవించును గాక. చదువుకో. యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి పాతి పెట్టిన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఒకసారి ఎవరు చూడకుండా రహస్యంగా వస్తారు. అది రెండవ రాకడ. కొంతమంది క్రైస్తవుల్ని తీసుకుని వెళ్ళిపోతారు మధ్యాకాశంలోకి వచ్చి. ఆ తర్వాత బహిరంగంగా రెండవసారి భూమి మీదకి వస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. సాతాను గారిని హతం చేస్తాడు. ఆ తర్వాత సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. ధవల సింహాసన తీర్పు దగ్గర అందరిని నుంచోబెడతాడు. కొంతమందిని క్రైస్తవుల్లోనే ఏరి నరకానికి వేసేయమని చెప్తారు. దేనికి వేయాలి ఏంటి అని అక్కడ కొంచెం డిస్కషన్ జరిగినప్పుడు ఆ ధవల సింహాసన తీర్పులో అక్కడ ఏమనుందంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం, మారు మనస్సు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చితిని గాని తన బుద్ధిని మార్చుకోలేదు, తన జారత్వము విడిచిపెట్టలేదు, మారు మనసు పొందలేదు, అందుకనే నేను నరకంలో వేస్తానని వాక్యం సెలవిస్తుంది. దయచేసి మీరంతా తీర్పులోనికి రాకుండా ముందే మీరు జారత్వంలో నుంచి బయటికి రండి. నిజమైన మారు మనసు పొందండి. దేవునికి సాక్షిగా బ్రతకండి. థ్యాంక్ యూ. ఏ ఊరు పెద్దయినా? ఇక్కడ ఏం చేస్తున్నావు? వ్యవసాయమే కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటున్నా? పచ్చిగట్టి ఉంది ఆడ చేలో, సైకిల్ ఆడ పెట్టి. ఓకే ఓకే, మంచిది. ఏమైనా చదువుకున్నావా? ఇదిగో పిల్లలతోటి చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలై దేవుడు నుండి దీవించును గాక. ఏం తమ్ముడు, ఏంటి అవి? ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చదువుకున్నావు అసలు? ఏ ఊరు మీది? ఎంత వస్తాయి మరి రోజు అవి? 200-300 వస్తాయి. 200-300 ఏం చేస్తావు? ఖర్చులకి అట్లకి కదా. తాగుతావా? మన మందికి మరి ఎవరికి ఇస్తావు? ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వవా? అమ్మా నాన్న కదా. ఏమో మీ నాన్న ఏం చేస్తారు? వాళ్ళు ఇలానే ఎరుక్కుంటా ఉంటారు. నువ్వు అసలు స్కూల్కి వెళ్ళలేదా? అసలు వాళ్ళు కూడా రావా?
కష్టం కదా తమ్ముడు, మరి ఎట్లా? కష్టం అంటే ఇంట్లో వాళ్ళు ఎట్టో గట్ట చదివేది పోతానా, ఏదో పెళ్లి పనులు ఆ పనులకి పనులు పోతా, ఏదో లేనప్పుడు ఇట్లా వస్తా ఉంటా. ఎవరు మీరు? కుడపక్కలో మీ అమ్మ మీ నాన్న ఇదే చేస్తారు. మీరు అన్నదమ్ములు ఎంతమంది? ఒక్కనే. నీకు యేసు ప్రభు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? యేసు ప్రభు తెలుసా? మనం నమ్ముకుంటే యేసు ప్రభునే. నమ్ముకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? బాగుని తీసుకున్నా పోతాను అంతే. ప్రైజ్ గాడ్ తమ్ముడు, మంచిది. దేవుడిని కలిగి ఉండు. ఈ దేవుడి మాటలు నీకు రాదు, మరి చదివించుకోవతోటన్నా. మరి ఏమన్నా మంచి పని చేసుకోవచ్చు కదా, ఈ చెత్త కాగితాలు ఏరుకోకుండా. కాగితం అంటే పొట్టగుడి కోసం కదా. అవును, ఏదైనా పొట్టగుడి కోసమేగా. ఇటుకి వచ్చిన డబ్బులు అటుకి రావా? వస్తాయి. ఏదైనా పనులు దొరకలేడు కదా, పనులు దొరికితే వెళ్ళిపోతాం, పనులు దొరకపోతే ఇలా వస్తాం. పనులు అంటే ఎంత కావాలి చెప్పు నీకు నెలకి? నెలకి మనం మామూలుగా ఏ పనికి పనికి వెళ్ళిపోతా. టాపిక్ పనికి వెళ్తావా? మామూలుగా క్యాటరింగ్లకి, ఆకులు ఎత్తడానికి, కళ్యాణ మండపం, కొద్దిగా సుఖమైన పనులు కావాలి. సుఖమైన కష్టమైన పని ఏడన్నా, ఏదైనా కష్టమైన పని అంటే ఇప్పుడు బయలుదేరి పనికి వెళ్తావు, మరి మనం అది చేయలేము కదా. మరి అది కష్టమేగా, అందుకే నువ్వు చేయలేవు అంటున్నా. సరే, మంచి. థ్యాంక్ యూ తమ్ముడు. దేవుడు నిన్ను దీవించును గాక. సరేనా? బాగా ప్రార్థన చేసుకో, బాప్తిసం తీసుకో. ఓకే. ఏం పెద్దమ్మా, ఏంటి అవి? ఏంటి అవి? చేపలా? పచ్చి చేపలా? ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఏ ఊరు? ఇప్పుడు రామాయపట్నం నుంచి వచ్చావా? చదువుకున్నావు ఏమన్నా? ఇదిగో ఇంట్లో పిల్లలతో చదివించుకో. ఇవి యేసుక్రీస్తు మాటలు. మంచి దేవుడు ఆయన మాటలు ఉంటే చదివించుకో, బాగుంటది. అంటే ఇంక అసలే ఉలుకు పలికే ఉండదా? ఉలుకు పలికే ఉండదా అంటున్నా. సరే, దేవుడు నిన్ను దీవించును గాక. చదివించుకో. ఏంటమ్మా, చేపలు అయిపోయినాయా? లేవా? నిన్ను నమ్ముకొని వచ్చాం కదమ్మా ఇక్కడ దాకా. నిన్ను నమ్ముకొని వచ్చాం ఇక్కడ దాకా, లేవంటే ఎట్లా? ఏ ఊరు మీది? ఏమైనా చదువుకున్నావా? అప్పట్లో ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు చదివేవాళ్ళు? అదిగో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు మంచి దేవుడు కదా, ఆయనే దేవుడు, లోక రక్షకుడు. ఆయన చదివించుకుని బాగా అర్థమవుతుంది. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు చేపలు అమ్ముకున్నా, ఇంకేది అమ్ముకున్నా, చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి. ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. చాలా మంది క్రైస్తవులు భ్రష్టు పట్టిపోతున్నారండి. విశ్వాసుల్లాగా లేరు, అసలు అవిశ్వాసుల్లాగా ఉంటున్నారు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇప్పటికైనా భ్రష్టు పట్టిన వారంతా తెలుసు, వారికి తెలుసు ఎవరెవరమైతే మనం భ్రష్టు పట్టిపోయాం, మనం దేవుళ్ళు లేమనేది. వాళ్ళందరూ ఇప్పటికైనా వచ్చి విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన మళ్ళీ బాగు చేస్తాడండి. మీకు అందరికి అసలు బాగోవాలని ఉందా, ఇంకా చెడిపోవాలని ఉందా? అందరంటే అందరు కాదులంటే కొంతమంది. అలా చెడిపోవాలని ఆలోచించబాకండి. రోజులు బాగోలేవు. ఏ రోజు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. నీకంటూ ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలి. ప్రభు రాకడలో నేను ఎత్తబడాలి, నాతో పాటు ఒక చిన్న కుటుంబానన్నా మార్చాలి, నాతో పాటు ఒక చిన్న మందనైనా నేను తీసుకుని వెళ్ళాలి అనే గోల్ కలిగి ఉండాలి. ఓకే, తెలుసుకొని భ్రష్టు పట్టకుండా, అవిశ్వాసంలో లేకుండా తిరిగి దేవుని దగ్గరికి చేరు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమైంది బాబాయ్, కుంటున్నావు? ఏమైంది? బాగలేదు సార్. ఏమైంది? పక్షవాతమా? ఓకే, యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు.
ఇదిగో ఆయన నమ్ముకో, ఆయన చదువుకో. యేసు ప్రభు ఈ భూమి మీద నీలాగా నాలాగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు. మనందరి పాపాల నిమిత్తం చనిపోవడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. చివరి రక్తం పొట్టు వరకు కార్చి చనిపోయాడు. అర్థం కావట్లా? ఒంగోలులో కాదు కాదు కాదు. యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికినప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళని ఎవరికట్లా ముడితేనే బాగుపడ్డాడు. అందుకని మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోండి, చర్చికి వెళ్ళండి, మీకు అద్భుతంగా దేవుడు స్వస్థత చేస్తాడు. సరేనా? దేవుడు నిన్ను బాగు చేయను గాక, నీకు మారు మనసు కలుగు చేయను గాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బాబా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏ ఎండకి ఎందుకంట ఈ బాధ? ఒక జీతకాన్ని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా చదువుకున్నావా? అప్పట్లో ఏమైనా చదువుకున్నావా? ఎంత చదువుకున్నావు? చదువులేదు. అయితే ఇదిగో పిల్లలతో చదివించుకో. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలయ్యి పిల్లలతో చదివించుకో బాబాయ్. ఇదిగో చూడు, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు మనం చనిపోతామో తెలియదు. చనిపోతే రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ మనం నమ్ముకోవాలి. తెలుసుకో. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. దేవుడు నిజంగా ఎంత ఓపిక మంతుడంటే ఆయన చాలా ఓపిక పడుతున్నాడండి. మా నరులైతే అంత ఓపిక ఎవరు పట్టరు. ఎందుకంటే మనం చేసే కార్యాలకి ఎవరికి ఓపిక ఉండదు, తన్నుకు చచ్చిపోతారు. దేవుడికి ఎంత ఓపిక అంటే ఇంకా క్షమించే గుణంలోనే ఉన్నారు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అని చెప్తున్న దేవుని వాక్యం. కాబట్టి ఇప్పటి వరకు జరిగించిన అక్రమములు, అవిశ్వాసములు అవన్నీ వదిలిపెట్టేసి, మనం అక్రమ క్రియలన్నింటినీ వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి రావాలి. ఆయనకి సాక్షిగా బ్రతకాలి, ఆయన చిత్తానుసారం జీవించాలి. అప్పుడు మనకి పరలోకంలో ఒక మంచి అవకాశం ఉంటుంది, మంచి పొజిషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. ఏంటి బాబాయ్ ఎంత కేజీ? అబ్బా దుమ్ము మామూలుగా లేదుగా. కేజీ ఎంతమ్మా మామిడికాయలు? మామిడికాయలు కేజీ ఎంత? 200 సార్. ఏ మామిడికాయలు ఇవి? ఉలవపాడుకాయలేనా? మేము కాయలు కొనడానికి రాలేదు కానీ మీకు మంచి మాటలు చెప్పుకోవడానికి వచ్చాం. యేసు ప్రభు మంచి దేవుడు. ఇదిగో ఆయన మాటలు ఉంటాయి, చదివించుకోండి. ఈ లోక పాప భారాన్ని మోయటానికే ఆయన ఈ భూమి మీదకి మానవుడి రూపంలో వచ్చాడు. దేవుడే, దేవాది దేవుడు నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. మనలో మాత్రం ఆయన చేతితో తయారు చేసుకున్నాడు, జీవాత్మను ఊదాడు. మనమేమో సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని పూజ చేస్తూ ఉన్నాం. అది చాలా పాపం. ఆ పాపం పోవటానికి మనం కోళ్ళు మేకలు అన్ని కోసుకొని మనమే తినేస్తున్నాం. కానీ దేవుడే, ఆ రక్తంలో పరిశుద్ధత లేదని దేవుడే వచ్చి భూమి మీదకి మానవుడి రూపంలో రక్తం చిందించాడు. మన పాపాలన్నీ కడగబడతాయి ఆయన నమ్ముకుంటే. ఆయన నమ్ముకోండి. ఈ లోకంలో మామిడికాయలు వ్యాపారం చేసినా, ఇంకేదైనా వ్యాపారం చేసినా చనిపోయిన తర్వాత నీతో పాటు ఏమీ రాదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. వెళ్తే మనం పరలోకానికి వెళ్ళాలి, లేదంటే భయంకరమైన నరకం ఉంది. యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు. అందుకని నీకు ఆ మాటలు చెప్తున్నా, చదివించుకో. చదువుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయనకు కులం మతం లేదు. ఓకే. ఏమ్మా ఏం కాయలు అవి? బంగినపల్లి. ఉలవపాడులో బంగినపల్లి ఎందుకు ఉంటాయి? ఉలవపాడు బంగినపల్లి అన్న ఒకటే. అవునా? రెండు ఒకటే. ఎంతమ్మా కేజీ? కేజీ ఎలా కావాలా? కేజీ ఎంతో చెప్పండి. మీకు ఎలా కావాలి చెప్పాలి కదా. మాకు ఊరికైతే కావాలి, ఊరికి ఫ్రీగా అయితే కావాలి. ఫ్రీగా ఇస్తావా? ఇవ్వవు కదా, అందుకని ఎంతో చెప్పాలి. ఇక యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన మాటలు చదువుకొని చాలా బాగుంటది. దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు మామిడికాయలు అమ్ముకున్నా, ఇంకేది అమ్ముకున్నా చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడని నువ్వు ఇక్కడ నమ్ముకోవాలి. యేసుప్రభు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ మనసు మార్చుకోవాలి. ఆయనే రాజు, ఆయనే ప్రభు. ఆయన నమ్ముకుంటేనే మనకు స్వర్గం. తెలుసుకోండి, చదువుకోండి. బాగుంది. దేవుడు నిన్ను దీవించును గాక, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. సరేనమ్మా, అయితే థ్యాంక్ యూ.
ఆమె అంత పెద్ద ఆమెను ఎండకు పెట్టారు, ఎందుకు పెట్టారు? తప్పు కదమ్మా, నువ్వు ఈ వయసులో రావచ్చా? అమ్మా మంచిది, మేము మామిడికాయలు కొనడానికి రాలేదులే కానీ మీకు ఏదో 2 మంచి మాటలు చెప్పిపోదామని వచ్చాము. ఇగోండి దేవుడి మాటలు చదివించుకోండి, బాగుంటది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మనసు ప్రశాంతంగా ఉంటది, వ్యాపారం బాగుంటది, చనిపోయిన తర్వాత కూడా స్వర్గం ఉంటది. ఆయనే లోక రక్షకుడు, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే మోక్షం ఉంది. మీరు అది చదువుకుని అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఏం కాయలమ్మా? పంగినపల్లి సార్. ఎంతమ్మా కిలో? 300, 250 సార్. ఎందుకని రేట్ ఎక్కువ చెప్తున్నాను? స్టార్టింగ్ సార్, కాయ చూసి తీసుకోండి, పచ్చికాయనే మీకు కోసి చూపిస్తాను. పర్లేదు, పర్లేదు, ఒక నిమిషం. మీ కాయల కంటే మంచి వాల్యుబుల్. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు అవి. ఈ లోకంలో ఏ వ్యాపారం చేసినా చనిపోయిన తర్వాత థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నేనే ఎగ్జాంపుల్ సార్, మీరు నాకే చెప్తున్నారు. నేను నా లైఫ్ లో చూడగోండి అన్ని చూసాను, కానీ నేను దేవుడిని వదిలిపెట్టాలా. నా ఫ్యామిలీ మెంబర్స్, నా కూతురే అడుగుతుంది ఏం చేశాడు దేవుడు అని అన్నా గానీ దేవుడిని మట్టికి వదిలిపెట్టొద్దని చెప్తాను. బాప్తిసం తీసుకున్నారా? లేదు సార్, తీసుకోవాలి. మరి ఇన్ని చెప్తున్నావు, బాప్తిసం తీసుకోలేదు అంటే చూడండి. ఉలవపాడు మ్యాంగోస్ అంటే ఆసియా ఖండం మొత్తం ఫేమస్, కానీ ఉలవపాడులో మ్యాంగోస్ అమ్ముతూ నీకు రక్షణ లేదు. నీకు దేవుడు ఎవరో తెలుసు కానీ నిజమైన రక్షణ లేదు. అంటే సార్, నేను ఫస్ట్ తీసుకుందామనే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తాను. మా ఆయన హిందువులు, నేను తర్వాత నన్నేం ప్రెషర్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నాకే సపోర్ట్ చేశాడు, తను కూడా ఇటు మారాడు. కానీ ఏంటంటే ఒక 4 సంవత్సరాల ముందు నాకు 3 పిల్లలు. ఏ విషయంలో దేవుడు నాకు లోడ్ చేయలే. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి వారం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వారం రోజులు నేను దేవుడిని తలుచుకోవటం మానేసి, ఎందుకంటే ఎందుకు దేవుడా చిన్నప్పటి నుంచి నిన్నే వెంబడిస్తున్నాను, నాకు ఎందుకు ఇంత అన్యాయం జరిగిందని మానేసా. చిన్నప్పటి నుండి నువ్వు దేవుడిని అనుసరిస్తూ బాప్తిసం ఎందుకు తీసుకోలేదు సిస్టర్ మీరు? అంటే పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత వీళ్ళు హిందువులు ఏదో కేర్లెస్ చేశారు. లోపాడే. ఈ కాయలు మీ చెట్లకు కాసినాయేనా, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారా? వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మీకు తోట ఏం లేదు? తోట అంటే ఆ ఫీల్డ్ వేరు, ఈ ఫీల్డ్ వేరు. అవి అంటే దాన్ని చెయ్యాలంటే అది వేరే ప్రాసెస్. దానికి అంకితం అవ్వాలి, మందులు కొట్టుకోవడం, కాపలా చూసుకోవడం. మీ వారు ఏం చేస్తుంటారు? చెప్పేది ఏంది, మా ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడు. మా ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ నాకు సపోర్ట్ గా ఉండింది. మా అమ్మ మళ్ళీ 10 months కి మా అమ్మ యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇప్పుడు నేను పిల్లలు, కానీ దేవుడిని వదిలిపెట్టలేదు. ఎంతమంది సిస్టర్ పిల్లలు? 3. ఏం చేస్తుంటారు? అమ్మాయి ఇంటర్, ఒక అబ్బాయి 8th, ఒక అబ్బాయి 6th. వాళ్ళందరికీ చదివించుకో, మీరు అది చదివితే మీకు అర్థం అవుతుంది. సరే, మీరు జీవితంలో పాపం చాలా సఫర్ అయ్యారు, అందుకని ప్రభువుని గట్టిగా పట్టుకోండి. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. చెప్పకపోయినా మేమైతే, నేను మా అమ్మ అలా చనిపోయిన తర్వాత వరుసగా చనిపోయారు కదా, మా ఆయన వాళ్ళ నాన్న, తర్వాత ఆమె, ఒక 10 నెలల డిస్టెన్స్ లోనే 4 డెత్లు. ఇంకా మేము భయపడిపోయాం. ఈ ఫీల్డే మ్యాంగోస్. మా ఆయన సెంటరింగ్ వర్క్ చేస్తాడు. సంపాదించాం, పిల్లల్ని బతికించుకునే సరిపోతుంది, వాళ్ళని చదివించుకుంటా. కొంచెం సెట్ అయ్యే టైంకి ఇది జరిగింది. తర్వాత భయం వేసింది, చాలా దగ్గర తిరిగేము. అబ్బాయి మా తమ్ముడు, ఇప్పుడు మా తమ్ముడు, మా అమ్మ మా నాన్న కూడా లేరు. చెప్పాను, మా అమ్మ కూడా లాస్ట్ ఇయర్ చనిపోయింది. తర్వాత భయం వేసింది. ఎక్కడికి పోయినా పూజలు అది ఇది చేపిమని ఎవరో ఒకరు చెప్తారు కదా, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇల్లు బాగాలేదు, అది ఇది అని అనేసి. అంటే మా ఆయన వాళ్ళ అన్న విగ్రహారాధికులు ఫుల్. అయినా నేను ఎప్పుడు అటు చూడను కూడా చూడలా, అసలు వాళ్ళు పెట్టింది కూడా యాక్సెప్ట్ చెయ్యం. అయితే ఇంకా వెళ్ళిన దగ్గరల్లా ఏం చెప్పారు, మీరేందంటే ఈ దేవుణ్ణి కొలవాలి, మీది ఫస్ట్ నుంచి ఈ మతము, మీరే ఒక విగ్రహం పెట్టి పూజ చెయ్యాలి అంటే నేను అది ఎట్ట చెయ్యాలి అని అడిగా. ఏం లేదమ్మా, ఒక పట్టం పెట్టి దీపారాధన చెయ్యాలి అంటే నాకు రాదని చెప్పా. మీరు అయితే ఆమెను కొలవాలి, మీ కులదైవం, లేదా ఆమెకు ఆహుతి అవ్వాలి అని చెప్పారు. ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళినా అవి చెయ్యాలన్నారు. నేనైతే దేవుడిని ఒకటే అడిగా,
చావైనా చేస్తాను కానీ అవి నాకు చేత కాదు, నా వల్ల కాదు. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. మీది మంచి అద్భుతమైన సాక్ష్యం. మనకి ఈ లోకంలో కాదు, చాలా అసలు నేను నా పిల్లలకు కూడా అదే చెప్తాను. అదే మీది మంచి అద్భుతమైన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోండి, అంతం వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మీకు మంచి బహుమానం పరలోకంలో ఇస్తాడు. ఈ లోకంలో ఎలాగో బాధలు తప్పవు, అందరికి అవే పరిస్థితులు. చెప్పుకుంటే చాలా ఉంటది, కానీ ఈ లోకంలో ప్రతి మనిషికి పెట్టే బాధను పెట్టాడు. కానీ మనం భరించలేని బాధన అయితే మాత్రం ప్రభు పెట్టలేదు. మనం భరించగలం కాబట్టి పెట్టాడు మన స్తోమత కొద్దీ. అందుకని మనకి దేవుడు మంచి పరలోకంలో బహుమానం ఇస్తాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చదవండి అది. ఓకే. ఏంటమ్మా, హెల్త్ బాగోలేదా ఏంటి? నీరసంగా ఉన్నారు. హెల్త్ బాగోలేదా? నీరసంగా ఉన్నారు. మంచిది. మేము మామిడికాయలు కొనడానికి రావలేదు, మీకు దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాము. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి అమ్మా. యేసుక్రీస్తు మంచి దేవుడు. తెలుసా మీకు యేసుక్రీస్తు? మీరు హిందూసా క్రిస్టియన్సా? ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం తీసుకున్నారా? తీసుకోండి. మరి ఎందుకు మీకు నరకం అంటే ఇష్టమా? మరి తీసుకోవాలి, తీసుకోకపోతే నరకమే. తీసుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్. తీసుకురావడానికి ఇక్కడే ఉలవపాడు. ఏం చేస్తుంటావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. మేము యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం మీ వీడియోస్. వెనకాల కార్ లో వెనకాల గాడ్స్ వే మిషన్ అని చూసి అది చూసి వస్తుంది. ఓకే అంకుల్, ప్రేజ్ చేయండి అంకుల్ నా కోసం. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. కర్రేడ్ దగ్గర మీది చర్చ్? అవును అంకుల్. ఏంటి చర్చ్ పేరు ఏంటి మీది? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. కర్రేడు. మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం బీచ్. అవునా? అదే అంకుల్, మిమ్మల్ని చూసి గుర్తుపట్టా నేను. మీ పేరేంటి తమ్ముడు? జాయ్ కాల్విన్. జాయ్ కాల్విన్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ లార్డ్. ఏం పెద్దయినా ఎండకు గొడుగన్న తెచ్చుకోపోయా? ఏ గుడిగా చట్టర్ల పట్టులో తిరిగామయ్యా, ఏ గుడిగా మోగ చెప్పాలయ్యా. ఎటు పడితే వెళ్తాయి, మన ఏడ దూరతామయ్యా గుడికి వేసుకుని. భోజనం చేసావా అయ్యా? భోజనం చేసావా? చదువుకున్నావా అన్నా? అయ్యా ఏమన్నా చదువుకున్నావా? ఏదో కొద్ది గొప్పలప్పుడు 4-3. ఇదిగో యేసుక్రీస్తు మంచి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకుంటే మన మోక్షాన్ని చేరతాం, మన పాపాలని క్షమించబడతాయి. అది చదువుకుంటే బాగుంటది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని దీవించును గాక. ఆమేన్. ఏమన్నా ఎండకు బాగా జోరుగా బయలుదేరావు, గొడుగన్న వేసుకోవచ్చు కదా. ఇదిగో యేసు ప్రభు మాటలు ఇవి, దేవుడి మాటలు చదువుకో, బాగుంటది. దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మా, మేము చూడడానికి ఆగలేదులే. ఇదిగో మంచి దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలమ్మా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ బిజినెస్ అమ్మా. అమ్మా, ఇక మా దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా మంది క్రైస్తవులు దేవుని పని చేయాలి అంటేనే చాలా బాధపడతా ఉంటారు. అబ్బా, అది చాలా బరువు, చాలా భారము, మన పనులే మనకు సరిపోతున్నాయి, ఇంకోటి ఏం చేస్తాంలే, దేవుడి పని అసలు ఎక్కడ చేస్తాంలే, మనతోటి ఎక్కడైతేలే, దేవుడి పని చేయడానికి కొంతమంది ఉన్నారులే అని మనం అనుకుంటా ఉంటాం. అది చాలా పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం సెలవిస్తుంది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని అంటే మనకున్న భారములు, బాధ్యతలు, మన శ్రమలు అన్నిటినీ మన భుజాన మీద వేసుకొని వెళ్ళాలి. ఇంకంతే. అది ఎన్ని బాధలన్నా ఉండేవండి, ఎన్ని కష్టాలన్నా ఉండేవండి, దేవుడు పని చేయడానికి ముందుగా వెళ్ళాలి. ఆయన రాకడ వరకు కూడా సాక్షిగా ఉండాలి, వాటన్నిటిని భరిస్తూ. అప్పుడే మనం ఆయనకి సాక్షిగా ఉండగలం, లేకపోతే చాలా కష్టమే. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. మన సిలువను ఎవరో వచ్చి మోయరు, ప్రభు వారి సిలువను ఆయనే మోసారు. మన సిలువను మనమే మోసుకోవాలి, ప్రభు రాకడ వరకు సాక్షిగా ఉండాలి. అందుకని మీరు కూడా ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకొని బాధ్యతగా, భారంగా దేవుని సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
అక్కడ ఫాలో అవటమేమో కానీ ఇక్కడ ఫాలో అవుతున్నట్టుంది. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు మీది? ఆర్లపడియా. ఎక్కడమ్మా తండ్రి సన్నిధి మినిస్ట్రీ? మొన్ననే కదా ఓపెన్ చేసింది. మొన్న 4-5 రోజులు అవుతుంది అంతేనా? మీరంతా అక్కడికి వెళ్తారా? అసలు మిమ్మల్ని చూసి ఎంత ఇన్స్పిరేషన్ తెలుసా? మిమ్మల్ని చూస్తే చాలా మంది చూసినట్టు ఉన్నాను. ఆయన అంత పెద్ద దైవజనుడికి నాకు ఏమన్నా పోలికమ్మా? మీరు ఆ స్థాయికి వెళ్ళారు తెలుసా? మీ నంబర్ ఇవ్వండి. చెప్పు. ఎక్కడ విన్నారు వాయిస్? అక్కడికి ఎందుకు వస్తుంది? అక్కడికి ఎందుకు వస్తుంది? అవునా? అప్పుడప్పుడు వస్తుంటాం. ఆయన తెలిసిన ఆయన పాస్టర్ గారు, ఆయన బ్యాంక్ మేనేజర్. మంచిది. మీ నంబర్ చెప్పండి. అదిగో ఈ సారే ఇక్కడ ఈ చర్చి. వీళ్ళు తండ్రి సన్నిధికి వెళ్తారంట. ఇక్కడ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని మధ్య ఓపెన్ చేశారు కదా. ఒక 5 days అవుతుంది. ఒక 1 week days అయింది. అయితే ఈ సౌండ్ ఎక్కడ దాకా వినిపించి వచ్చారంట వాళ్ళు. అవునా? చూడండి మీరు ఎంత పెద్ద బాక్సులు పెట్టారమ్మా. చిన్నగానే ఉన్నట్టు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంట గాలికి. సార్ తీసుకురాలేదు, నేనే వచ్చాను. ఆయన తీసుకొచ్చారు పై ఆయన. అవునవును. అంతేగాని ఎవరు తీసుకొచ్చింది? ఆయన తీసుకురావాలి కదా, మనం తీసుకొచ్చి వస్తాం. ఫోటోకి అయితే 10,000, వీడియోకి అయితే 20,000. ఏది కావాలో చెప్పండి. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని. శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. అంతము కానిది ఆ దివ్య ప్రేమ.